అని అన్నారు కానీ మిక్స్ కూడా ఎక్కడ లేదు, క్లియర్ నెగిటివ్ టాక్ వచ్చింది. రాజమౌళి ప్రీవియస్ మూవీస్ కి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మిక్స్డ్ నెగిటివ్ యావరేజ్ అంట అన్నవి సూపర్ హిట్స్ అయిన సినిమాలు ఉన్నాయి. సో అలాగా హిట్ అయిపోతుందేమో అని కూడా అనిపించేది, బట్ భయం కూడా ఉండేది. ఆ భయం నుంచి కొంచెం తేరుకుని సరే ఒకవేళ ఫ్లాప్ అయితే మనం ఏం చేయగలం, ఆ స్థాయి బడ్జెట్ ని కవర్ చేయగలిగే శక్తి మాకు లేదు. మాకున్నది ఒకటే ఒక చిన్న సైట్ ఉంది ఆ మణికొండలో, అది అమ్మేద్దాం అని అనుకున్నాను అంతే. అదొకటే, బట్ అది దేనికి పనికిరాదు అది నాకు తెలుసు. బట్ నేను చేయగలిగింది అదొకటే కాబట్టి అదొకటే చేద్దామని డిసైడ్ అయ్యాను. And I don't think I can ever forget how all of us felt, not just me, but yeah, that is very haunting. అంటే జనాలు తిట్టడం మొదలు పెట్టారు ట్విట్టర్ లో, అలా చూస్తా ఉంటే ఏడుపు వచ్చేసింది. I was crying, and మా షోకి టైం అయ్యి బయలుదేరి వెళ్తుంటే we were going up and I was going to get ready, and I saw Baba walking in the corridor. I just went and hugged him and started crying. Just trying to take strength from each other. మళ్ళీ అది లోపలికి వెళ్ళాడు, నేను ఒక్కనే తిరుగుతా ఉన్నా. మా ఫ్రెండ్ సాయి గారు పైనే ఉంటారు, ఆయన వచ్చారు. ఆయన డిస్ట్రిబ్యూటర్, ఆయనకి నాకన్నా భయంకర, నాకైతే పంపడానికి సమస్య ఇస్తారు కానీ ఆయనకి అన్ని రకాల కాల్స్ మెసేజెస్. ఇది ఒక డిజాస్టర్, దీన్ని మించిన డిజాస్టర్ లేదు, ద బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా కాదు, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఇండియా లాంటి మెసేజ్లు వస్తానే ఉన్నాయి ఆయనకి. తర్వాత చెప్పారు, అప్పుడు చెప్పలేదు ఆయనకి లక్కీగా. అప్పుడు ఆయనతో అన్నాను, ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ని ఎంతలో చేసి ఏ విధంగా చేస్తే బయటపడగలం అండి అని మాట్లాడుతున్నా. జస్ట్ ఇందులోంచి ఎలా బయటపడగలం అని చెప్పి. అంటే అప్పుడున్న టాక్ కి సెకండ్ పార్ట్ తీయడం కాదు కదా, అసలు లైఫ్స్ అయిపోయినాయి, మా లైఫ్ చాప్టర్ క్లోజ్ అన్న పరిస్థితిలో ఉండింది. డెఫినెట్లీ శోభు గారు, ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఆర్ ఆన్ రోడ్స్. మళ్ళీ సినిమా చేసి రిలీజ్ చేసి దాన్ని ఇంట్రెస్ట్ ఎంత అవుతాయి అంటే, ఇట్ వాజ్ లైక్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ దేర్ ఆన్ స్ట్రీట్స్ ఆల్ త్రీ.